హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమన్. వెల్కమ్ టు చెన్నై ఛానల్. ఫస్ట్ అయితే మన కెప్టెన్సీ కంటెంట్ ఎలా అయ్యారు, కెప్టెన్సీ కంటెంట్లో ఎంతమంది అయ్యారు, దీంట్లో ఓల్డ్ కంటెస్టెంట్ ఉన్నారా లేరా అనేది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ వీడియో చూడండి మామ, క్లారిటీగా అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ బటన్ అట్లా లైక్ కొట్టుకోండి మామ. ఫస్ట్ అయితే కెప్టెన్సీ కంటెంట్లో మన వైల్డ్ కార్డ్ వచ్చిన ఆరుగురు మెంబర్స్ కెప్టెన్సీ కంటెంట్ కోసం ఆల్రెడీ కెప్టెన్ అయిపోతారు వాళ్ళు. సో ఈ మన ఓల్డ్ కంటెస్టెంట్ నుంచి ఒక ఐదుగురిని గేమ్ పెడతారన్నమాట. కెప్టెన్సీ కంటెంట్ కోసం గేమ్ అవ్వడానికి ఒక ఐదుగురు కంటెస్టెంట్ని గేమ్ పెడతారు. వాళ్ళు ఎవరంటే భరణి, తనుజ, మన సుమన్ శెట్టి, సంజన, దివ్య, నిఖిత. ఈ ఐదుగురికి అయితే ఒక టాస్క్ పెడతారన్నమాట. ఆ టాస్క్ ఏంటంటే ఫుట్బాల్ టాస్క్. ఆ ఫుట్బాల్ టాస్క్లో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళైతే ఈ గేమ్ విన్ అని చెప్తారు. కానీ ఆ ఫుట్బాల్ టాస్క్లో నలుగురు వచ్చేసి మన ఫుట్బాల్ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. లాస్ట్కు తనుజ వచ్చేసి సుమన్ శెట్టి అయితే మిగులుతారు. సుమన్ శెట్టి మిగిలిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్తో మన తనుజకి అయితే మన సెవెంత్ వీక్ కెప్టెన్సీ కంటెంట్ కోసం వాళ్ళ దాంట్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే తనుజ అయితే గత 2-3 వీక్స్ నుంచి లాస్ట్ కెప్టెన్సీ కంటెంట్ కోసం కెప్టెన్ వరకు పోతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ఈ వీక్ అయితే కెప్టెన్సీ కంటెంట్ కోసం ఆల్రెడీ వీళ్ళ 6 మెంబర్తో పాటు తనుజ కూడా యాడ్ అయింది. ఈ తనుజ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కెప్టెన్సీ కంటెంట్ కోసం ఇంకా 2 రోజులు గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో అయితే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే ఈ వీక్ కెప్టెన్సీ కంటెంట్ అయిపోతారు. అలాగే ఈలో మన నిఖిల్ గారికి మన స్టేజ్ మీద ఒక పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ని యూజ్ చేసి మన నిఖిల్ వచ్చేసి డైరెక్ట్ కెప్టెన్సీ లాస్ట్ వరకు వెళ్ళిపోయాడు అనమాట. అంటే తను వచ్చేసి ఫైనల్, అంటే లాస్ట్ ఎవరైతే ఫైనల్ ఉంటారో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ జరుగుతుంది అనమాట. ఆ టాస్క్లో అయితే ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళే. ఈ నిఖిల్ నాయర్ ఈ పవర్ అయితే యూజ్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే ప్రీవియస్గా నేను అనుకుంటున్నా ఏంటంటే అక్కడ ఈ వీక్ అయితే కెప్టెన్సీ ఎవరైతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మన తనుజ గారి గేమ్ చూస్తుంటే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్, మామూలు ఆడట్లే గేమ్ అయితే. తనను చూస్తే అసలు విన్నర్ క్వాలిటీ ఉండే అవకాశాలు 100% ఉంది తనకి. గత 2-3 వీక్స్లో అసలు గేమ్ ఉండకపోయేది, నానా 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 అనుకుంటూ తిరిగేది. కానీ ఇప్పటి నుంచి గేమ్ చేంజ్ అయింది. తను ఒక ట్రాక్లో వచ్చింది. తన బంధాలని తుడిచేసుకొని మనం వచ్చేస్తుంది. అసలు భరణి శంకర్, దివ్య చిన్న కూతురు పెద్ద కూతురు అని అంటుంది, కానీ చిన్న కూతురు వచ్చేసి డేంజర్ జోన్లో ఉంటే పెద్ద కూతురు అసలు టాప్ 1లో ఉంది. ఓటింగ్ లిస్ట్లో వచ్చేసి తనుజ మిగతా కంటెస్టెంట్కి ఒక 200-150% ఉంటే తనుజకు వచ్చేసి 550, అంటే వీళ్ళ దాంట్లో 500% ఉంది. అంటే వీళ్ళ దాంట్లో సగం టు సగం. ఇక్కడ తనుజకు ఫేవరబుల్ ఏంటంటే రీసెంట్గా 2 వీక్స్ నుంచి మన కళ్యాణ్కి డెమాన్ పవన్కి కళ్యాణ్ మన తనుజ గారికి, డెమాన్ పవన్ కాదు బై మిస్టేక్లో వచ్చింది, కళ్యాణ్కి మన సంజన గారికి ఇద్దరి మధ్యలో బాండింగ్, అంటే మాట్లాడే విధానం, అక్కడ క్లోజ్గా ఉండే విధానం, గేమ్ ఆడే దాంట్లో గత ఎపిసోడ్ నుంచి మన 2 వీక్స్ నుంచి మన ఎవరైతే పవన్ కళ్యాణ్ నామినేషన్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఓట్లు తనజగా పడుతున్నాయి. అసలు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్ నుంచి వెళ్ళిపోయిన శ్రీజ గారికి అన్ఫేర్గా ఎలిమినేట్ జరిగిందని, ఆ అన్ఫేర్ మీద మన ఆ శ్రీజ ఓట్లు అనేది పవన్ కళ్యాణ్కి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్కి పడడం వల్ల పవన్ కళ్యాణ్కి తనుజకి ఫేవరబుల్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా తనుజకి ఈ వీక్లో నామినేషన్ ఉంది కాబట్టి తను వచ్చేసి 500-600 అప్ టు పైనే ఉంది. సో తనైతే ఈ బిగ్ బాస్ సీజన్ 9కి టాప్ 5, 100% టాప్ 5లో ఉండే అవకాశాలు ఉంది. మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే నిజంగా అంటున్నా టాప్ 5 ఈ వీక్ అసలు ఈ పార్టీకి మనం టాప్ 5 ఎవరు, టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు అన్ని తెలిసిపోవాలి. కానీ ఇప్పుడైతే ఏం తెలియట్లేదు. ఈ వీక్ నుంచి కొంచెం బయట వస్తున్నాయి. అందరి గేమ్లు కూడా బయటకు వస్తున్నాయి. తనుజ గేమ్ కూడా బయటకు వచ్చింది, బర్నీ గేమ్ వచ్చింది, ఇమానియల్ గేమ్ వచ్చింది. ఇమానియల్ గేమ్ కొంచెం డల్ అయిపోయింది అనిపిస్తుంది. బర్నీ గేమ్ వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్ మొత్తానికి డేంజర్ లెక్క ఉన్నారు. అసలు అంతే చాడీలు చెప్తూ ఉంటారు. అక్కడ పుల్ల పెడతారు, ఇక్కడ పుల్ల పెట్టుకుంటూ అందరు బంధాలు విరగొడుతున్నారు. ఆయేషకి, మన దివ్యకి, భరణి శంకర్కి, మన తనుజ గారికి ఉన్నది. ఆయేష అయితే భరణి శంకర్, తనుజ, దివ్యకు ఉన్న బాండింగ్ అయితే ప్రత్యేకంగా అయితే వీరగొట్టడానికి వచ్చింది అనుకుంటాను. బిగ్ బాస్ హౌస్లో ప్రతి పాయింట్ టు పాయింట్ డైరెక్ట్గా చెప్తుంది ఆయేష. మాధురి అయితే ఈ దివ్యను కళ్యాణ్ అయితే వదిలిపెట్టట్లేదు. ప్రతి దానికి ఆర్గ్యూ చేసుకుంటా, ప్రతి దానికి గొడవలు పడుకుంటా, ఏ చిన్న పాయింట్ మీద అనవసరంగా అడుగుతుంది. ఏమో గొడవలు పడితే బయట జనాల దగ్గర పబ్లిసిటీ అయ్యి బాగా ఫేవరబుల్ అవుతుంది అనుకుంటుందేమో తను మన ఏంది
దివ్యల మాధురి గారికి బాగా ఫేవరబుల్ అవుతుందేమో అనుకుంటున్నా, అట్లా అనుకుంటానేమో దివ్యల మాధురికి ఫేవరబుల్గా. అసలు ఇక్కడ జనాలు అర్థం అవ్వట్లేదు. ఇట్లా ఈ వీక్ అయితే వాళ్ళు మన వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు నామినేషన్లో లేరు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్నప్పుడు ఎవరైతే బయటపడతారో ఏందో తెలుస్తుంది. అలాగే అలైక్య చిట్టి పికల్ మేడం గారు అయితే బాగా స్ట్రాటజీ యూజ్ చేస్తుంది అనుకుంటా, అన్ని నిజాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కటి ఎవరెవరు ఈడ తీయాలి, ఎవరెవరి పుల్ల కలపాలి, ఎవరిని గేను కలపాలి, ఎవరిని బాండింగ్ విడదీస్తే ఓట్లు పడతాయి. అసలు నిన్న పవన్ కళ్యాణ్ ఇట్లా తనుజని హగ్ చేసుకుంటూ పోతాను, ఈ అమ్మాయి ఏంది ఇట్లా హగ్ చేసుకుంటా, ఇది నా దగ్గర వస్తే లాగి పెట్టి కొడతా అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఈమెకేంది, ఈమె గేమ్ ఆడడానికి పోయింది, ఈమె గేమ్ ఆడుకో, వాళ్ళ గేమ్ ప్లాన్ అది, గేమ్ స్ట్రాటజీ. అసలు మన రమ్య గారికి మండుతుందేమో ఆర్మీ మ్యాన్, అసలు తన అదేంది డేకట్లేదు అనుకుంటా మన రమ్య గారికి, మన కళ్యాణ్ గారు, అందుకే మండుతుందేమో, బాగా మండుతుందేమో, అందుకే ఆమె అట్లా మాట్లాడుతుంది. సో అట్లా మాట్లాడడం కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.